అంటే చెట్టులో శక్తి ఉందా? చెట్టుకు దారపోసే మంత్రంలో శక్తి ఉందా? చెట్టుకి లోకి వచ్చే దేవతలో శక్తి ఉందా? అది చెట్టుకి శక్తి ఉంటుంది. చెట్టుకి ధారపోసి గురువు దగ్గర శక్తి ఉంటుంది. ఆ చెట్టులో ఉన్న యక్షిణికి శక్తి ఉంటుంది. ఆ యక్షిణి స్వాధీనం అవుతుంది. అంటే మంత్రం దైవాధీనం, దైవం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమ దేవత అంటారు. మంత్రం ఒక మనిషికి ఆధీనమైనప్పుడు అది ఆ మనిషికి స్వాధీనం అవ్వాలి. స్వాధీనమే అతను చెప్పిన పనులన్నీ చేయాలంటే అది వశమైనట్టే కదా. మరి ఆ దేవత, ఒక దేవత వశం అవ్వాలంటే ఆ దేవతకు సరిపడా తర్పణం, నీరు, భోజనం అన్నీ పెట్టాలి కదా. ఒక మనిషి చెప్పిన మాట వినాలంటే అతనికి భోజనం ఎలా పెట్టాలో అది కూడా ఒక ప్రక్రియే. ఆ ప్రక్రియలో మనం తగా ఉపహారం పెట్టి దానికి నైవేద్యం అన్నీ పెట్టి ధూపదీప నైవేద్యాలు ఇస్తే ఆ శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ మొక్కలో ఉంటుంది కొంత శక్తి. ఆ మొక్క తాలూకు యక్షిణి, ఆ యక్షిణి స్వరూపానికి శక్తి ఉంటుంది. ఆ పూజ చేసిన గురువులకు కూడా కొంత శక్తులు ఉంటాయి. ఆ మూడు కలిపి ఉపయోగపడినప్పుడు అది సంపూర్ణంగా మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు వరకు మామూలు వేరే, అప్పుడు మామూలుగానే ఉంటుంది. అట్లా తీస్తే ఔషధిగా మారుతుంది. ఆ మారు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి, సో కాల్డ్ ఫ్యాక్టరీస్, ఆయుర్వేదం, ఇవన్నీ. అవునవును. ఆ ఆయుర్వేదం వాళ్ళు ఏదో ఆ మొక్క ఉందా, విటమిన్ ఉందా అని కట్ చేసి వేసేస్తుంటారు. అవును, వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. తెలియకంటే కొన్ని మూలికలుగానే ఉపయోగించారు. కొన్ని మొక్కలు అతీంద్ర శక్తులు ఉన్న మూలికలు కొన్ని ఉన్నాయి. కొన్ని మూలికలు యోగ విద్యలు కూడా ఉపాసన చేసిన యోగులను కూడా తిప్పికొట్టగలవు. అతీంద్ర శక్తులు ఉన్న మూలికలు ఉన్నాయి. దేవుడు చిత్రపటానికి ఏదైతే శక్తి ఉందో, ఒక్కో మనిషికి శక్తి ఎలాగైతే ఉందో, ఒక్కొక్క యోగ విద్యలో సాధన చేసిన గురువులకు ఎలా శక్తులు ఉన్నాయో, భగవంతుడికి ఎలాంటి శక్తులు ఉన్నాయో అలాంటి శక్తులు చెట్లకి ఉన్నాయి. ఒక్కో చెట్లకి అతీంద్రమైన శక్తులు ఉన్నాయి, అతీతమైన శక్తులు ఉన్నాయి. ఆ అతీతమైన శక్తుల వల్ల మనిషిని కట్టిపాడేయగలవు, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాన్ని ధ్వంసం చేయగలవు, లేకపోతే వాటి శక్తి వల్ల నానా బీభత్సమే సృష్టించగలవు. అలాంటి కొన్ని అతీంద్ర శక్తులు ఉన్న చెట్లు కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యంగాను ఈశ్వరి, తర్వాత ఇర్రిపాల, గొడ్డు కాకర, భ్రమరమారి, ఇలాంటివి కొన్ని మూలికలు ఉన్నాయి. తెల్ల నిచ్చిమల్లి ఒకటి, విభ్రమకరణ అన్నాడు అది. ఆ శ్లోక రూపంలో చెప్పారు. గాడిద గడప స్థాన భేదం పెరిగి తీసిన బలవన్మరణము చెందువార్లకు సంజీవికరణియగు, అట్లా ముళ్ళ బెదురు పొదలో పుట్టిన బదనిక చేయి చాలును. అట్లా భ్రమరమరి సమ్మోహన కరణయగు, తెల్లనిత్యమల్లి విభ్రమకరణియగు, ఏదు పొంగలి రోమము సంకోచకరణియగు, ఇర్రిపాల ఈశ్వరి గొడ్డుకాకర అవిఘ్నకరణియగు, ఇంతాళం అరుణ చిత్రకం పిట్టపాదము సువర్ణకరణియగు అని తనారి విశ్వేశ్వర సంవాదంలో ఒక పద్యం చెప్పబడింది శ్లోకం. అంచేత ఎంచేత చెప్పుకోవాలంటే మనుషులకు శక్తులు ఉన్నట్టే, దేవతలకు శక్తులు ఉన్నట్టే భగవంతుడు చెట్లకి, వృక్షాలకి కొన్ని మూలికలకు అతీంద్ర శక్తులు ఉన్నాయి. ఒక్కో మూలిక స్పర్శ వల్ల రాగి కూడా బంగారంగా మారుతుంది అని ఆ విజయనగరం ప్రాంతంలో కొంతమంది ఆ పశువులు డెక్కలకి, మేకల డెక్కలకి ఇత్తడి డెక్కలు చేసి కడతారు. రాగి డెక్కలు అంటే గిట్టలకి. అవి ఎక్కుతూ ఉన్నప్పుడు కొండల్లో తిరుగుతుంటే ఏదో మూలికని తగిలినప్పుడు అది బంగారంగా మారుతాయి. 1-2-3 మేకలకి బంగారంగా మారుంటాయి. పూర్వం ఆ ప్రక్రియ ఉంది. విజయనగరం జిల్లాలో సాలూరు ప్రాంతంలో జరిగింది. అంటే ఆ స్పర్శవేధి అని మూలిక ఉంది. ఆ స్పర్శవేధి మూలిక వల్ల రాగి క్షణకాలంలో బంగారంగా మారుతుంది. అవి జరిగాయి, మా కళ్ళారా మేము చూసాం. అది ఏంటని పట్టుకోవాలంటే మాత్రం యోగ విద్య వల్లే సాధ్యమవుతుంది. అలాంటి మూలికలు ఉన్నాయి. అంటే నీచలోహాన్ని కూడా బంగారంగా మార్చగలవు. మనిషి అస్తవ్యస్తమైన గ్రహస్థితి, ఏమీ స్థిమితం లేని జీవితం, ఎందుకు పనికిరాదు ఇక జీవితంలో నేనేమి సాధించలేని మనిషి కూడా పెద్ద విద్యలు గడించి యోగీశ్వరులైన వాళ్ళని మూలికల వల్ల చూసాం. మూలికల వల్ల కూడా యోగ విద్య సాధించవచ్చు, జ్ఞానం వల్ల సాధించవచ్చు, మంత్రశక్తి వల్ల సాధించవచ్చు. తాంత్రికమే మూలికం అంటే తంత్రం. ఆ తంత్రం వల్ల కూడా యోగ విద్యలు సాధించిన వాళ్ళు ఒక క్షణకాలంలో సహస్రారం తెరుచుకోవడం, లేకపోతే కొద్ది రోజుల్లో కుండల్ని పైకి పంపించగలిగే శక్తి కొన్ని మూలికలు ఉన్నాయని యోగులు చెప్తున్నారు. అవన్నీ మా జీవితంలో మేము చూసాం. ఇప్పుడు కొంతమంది యోగులు ఇవి మత్తు కలిగించేటటువంటి గంజాయి ఇట్లాంటివన్నీ కూడా స్వీకరిస్తారు. దానివల్ల కూడా ఈ కుండల్ని వీటి అన్నీ యాక్టివేట్ అవుతాయి అనేది ఒక నానుడా, అది వాస్తవమా? అంటే వాళ్ళు ప్రాపంచిక విషయాలు పట్టకుండా ఉండడం కోసం ఈ ప్రాపంచిక విషయాల్లోకి వెళితే అనేక రకాల సమస్యలు,
ప్రజలు చుట్టుముట్టు పడతారు మనల్ని, అవి చేయమంటే ఇవి చేయమంటారు. అవన్నీ కాకుండా ప్రాపంచిక విషయాలు కాకుండా వాళ్ళు ఏ పని మీద వచ్చారో ఆ పని నెరవేర్చుకోవడం కోసం మాత్రమే ఆ ఉపాసన చేసి, అది కొద్దిగా మనం అనుకున్నంత దారుణంగా అయితే కాదు, కొద్దిగా తీసుకుంటారు సాధువులు. హిమాలయాల్లో సాధువులు అక్కడ చల్లదనం కోసం, ఆ చల్లదనంలో వేడి రావడం కోసం అయి ఉండొచ్చు, ఆ చలి భరించలేక అయి ఉండొచ్చు, లేదా ఏకాంతంగా కూర్చుని మంత్రం చేయాలన్నప్పుడు మనసు డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం కూడా ఉపయోగపడతాయని. అది దత్తాత్రేయుడి పూజకు కూడా గంజాయి ఉపయోగిస్తారుగా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పూజను ఉంది, దానికి గంజాయి కొంచెం నైవేద్యం పెడతారు. పెట్టి అనేది కొంచెం తుళాల లెక్కన, పావు కేజీల లెక్కన తీసుకోవడం కాదు, కొద్ది కొద్దిగా తీసుకుని వాళ్ళు ఉపయోగించుకుని తద్వారా మనశ్శాంతిని, మనస్సుని కట్టడి పెట్టడం కోసం మాత్రమే. అదొక వ్యసనంగా అయితే మాత్రం కాదు. తీసుకుని చేసి సాధువులు, పెద్ద పెద్ద యోగీశ్వరులు కూడా తీసుకుంటారు. కారణం ఏంటంటే ఇది ఒక భాగం, ఇంద్రియాలని జయించడంలో ఒక భాగం, మనస్సును కూడా కట్టడి చేయడంలో ఒక భాగంగా మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఏదో ఒక పని కట్టుకుని వ్యసనంగా అయితే మాత్రం కాదు. ఇప్పుడు తులసి చెట్లో తులసి మాత ఉంటుంది. తులసి మాతని ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని కొలుస్తూ ఉంటారు. అసలు తులసి చెట్టులో తులసి మాత యొక్క గొప్పతనం ఏంటి? ఆ వృక్షానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? తులసి మాతే. తులసిని మహావిష్ణువు కూడా బృందావనంలో వచ్చి నుంచున్నారంటే, తులసి దండలు గుచ్చి మహావిష్ణువుకి, వెంకటేశ్వర స్వామికి మాలగా వేస్తున్నారంటే, ఆ తులసి జటాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకంగా పెడుతున్నారంటే, ఆ తులసి వేరు పట్టుకుని మొలకు కట్టుకుంటేనే కొన్ని సమస్యలు తీరిపోతాయంటే, తులసిని పూజిస్తే ఏ దేవతని పూజించక్కర్లేదు. తులసిని పూజించే వాళ్ళకి దరిద్రం అనేది లేదు. దరిద్రం అనేది రాలేదు. మా జీవితంలో రీసెర్చ్ చేశాను నేను తులసి మీద 12 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. తులసి దళం రోజు 3 తులసి దళాలు, 2 మిరియాలు, 3 మిరియాలు ఎవరైతే తింటారో వాళ్ళకి 90 సంవత్సరాల దాకా ఏ జబ్బు రాదు. కరోనా కాదు కదా, ఏ జబ్బు కూడా రాదు. అసలు ఏ జబ్బు రాదు, యవ్వనంగా ఉంటాడు. 80 సంవత్సరాల వయసులో కూడా 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. వాడిని గ్యారంటీ రాసిస్తాను నేను. కేవలం తులసిని ఒక్కటే. ఆ శ్రీమాత తీసేయండి. ఆ లలితా సహస్రనామంలో శ్రీ మొదట చెప్పేది తులసికే చెప్పాడు ఆయన. అవి లలితంగా బతకండి, లలితంగా ఉపయోగించండి అమ్మవారి పేర్లని అనుకోండి మీరు. కానీ లలితంగా బతకాలి మనిషి. ఎంత అందంగా బతకొచ్చో, ఎంత ఉందాగా బతకొచ్చో, ఎంత గౌరవంగా బతకొచ్చో, ఎంత సౌందర్యంగా, బలంగా, పుష్టిగా బతకొచ్చో చెప్పారు ఋషీశ్వరులు. అది పనిగట్టుకుని ఏదో హేళనగా చెప్పిన విషయాలు కావాలి. మనిషి బతుకు తెరువు ఎంత భాగ్యంగా ఉండొచ్చు, సమాజానికి ఎంత బలంగా మనిషి ఉపయోగపడవచ్చు, ఎంత శుభ్రంగా బతకొచ్చు, ఎంత కళగా బతకొచ్చు, ఎంత ఆనందంగా బతకొచ్చు, తద్వారా సమాజానికి ఎలా ఉపయోగపడచ్చు. మనిషి బలంగా ఉంటే సమాజానికి ఉపయోగపడతాడు. బలంగా మనిషి ఉండాలి, అందంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. అలాంటప్పుడు ఆ మనిషి తన కుటుంబానికి ఉపయోగపడతాడు. తనకు తానుగా బతకాలి మనిషి, లేకపోతే కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. భూమికి భారంగా బతకూడదు అని మహర్షులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇవన్నీ కనిపెట్టి మానవుల శ్రేయస్సు కోసం పనికట్టుకు రాశారు. అది కాపాడవలసిన ధర్మం, బాధ్యత మన మీద ఉంది. ఈ మూలికా సిద్ధాంత మొత్తము కూడా ఎక్కడ మనకి గ్రంథస్థమై ఉంది? అది మూలికా సిద్ధాంతం కొన్ని మూలికలు ఆయుర్వేద పరంగా ఆయుర్వేద నిఘంటువుల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఆయుర్వేద నిఘంటువుల్లో లేకపోవడం అంటూ ఏమీ లేదు. చాలా మటుకు 180 మూలికల దాకా దొరుకుతాయి. ఒక 10-12 మూలికలు మనకి ఇప్పుడు దొరకకపోవచ్చు, కానీ ఒకానొక కాలంలో ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. అది ఓ పరంగా. ఇంకో పరంగా కాకచండీశ్వర తంత్రంలో రాశారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది తంత్రం ఏంటండి బుక్? కాకచండీశ్వర తంత్రము అనే ఒక పుస్తకం ఉంది. కాకచండీశ్వర తంత్రంలో చాలా మటుకు దివ్య మూలికల గురించి రాశారు. మామూలు మూలికల గురించి ప్రస్తావన మన భారతదేశంలో చాలా పుస్తకాల్లో ఉంది. చాలా పుస్తకాలు ఆయుర్వేద గ్రంథాల్లో చాలా మటుకు ఆయుర్వేద చింతామణి, తర్వాత వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉద్గ్రంథాలు ఉన్నాయి. పెద్ద గ్రంథాలు ఉన్నాయి, దొరుకుతాయి. నా అనుభవంలో కొన్ని ఏవో స్వల్పంగా పోయే తప్ప ఇప్పటికి ఉన్నాయి. తర్వాత తరాల వాళ్ళకి అందించాలంటే ఉపయోగపడేలా చాలా మటుకు పుస్తకాలు ఉన్నాయి. చాలా మటుకు జ్ఞానం తెలుసున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మూలికా పరిజ్ఞానం, మంచి మూలికలు 1 రోజులోనే 2 రోజుల్లోనే ఫిస్టుల్లా కానీ, ఫిషర్స్ కానీ ఇవన్నీ పోయేలాగా మందులు ఉన్నాయి మన ఆయుర్వేదంలో. మచ్చ లేకుండా పోయేలా ఉన్నాయి. కొన్ని క్యాన్సర్ను కూడా నిరోధించగలిగే మందులు మన ఆయుర్వేదంలో ఉన్నాయి. అలాగే సంతానం లేకపోతే సంతానం కలిగించే మందులు ఉన్నాయి.
అలాగే కళ్ళు దెబ్బతినిపోతే కళ్ళు తిరిగి వచ్చి మార్గాలు ఉన్నాయి. అలాగే గర్భసంచులు ఏమైనా పురుగులు పుట్ర అని ఉంటే పోయి మళ్ళీ సంతానం కలిగేలా మందులు ఉన్నాయి. ఇంద్రియంలో దోషం ఉంది, మగవాడు ఇంద్రియంలో దోషం ఉంది, పిల్లలు కలగట్లేదు అంటే దానికి పెరిగేలా మందులు ఉన్నాయి. ఆయుర్వేదంలో లేదంటూ లేదు. అలాగ ఆరోగ్యపరంగా ఉపయోగపడే మూలికలు అన్నిటికీ సంబంధించిన వివరం ఇంకా ఉంది, పూర్తిగా అయితే పోలేదు. అది ప్రయత్నం చేసి మనకు కావాలి అనుకుంటే ఒక సేకరణ చేసి ఒక గ్రంథాలయంలా కానీ ఒక పుస్తకంలా కానీ ఎవరికైనా సమకూర్చి ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క మూలికల్ని మనకి అంటే యోగ పరంగా వాడుకోవచ్చు, ఇదే మూలికల్ని వైద్య పరంగా కూడా వాడచ్చు. యోగ పరంగా వాడచ్చు అంటే ఒక మూలిక ప్రసారమయ్యి ఒక మూలిక ఒక చోట ఉంటే ఆ మూలిక దగ్గర మనిషి కూర్చుంటే అందు నుండి ప్రసారమయ్యే ఆక్సిజన్ మన శరీరంలో తీసుకున్నది, మన శరీరం నుంచి వదిలి ఏదైతే తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మనం వదులుతామో ఆ చెట్టు తీసుకుని దానికి రెట్టింపు ఆక్సిజన్ ఇచ్చి మూలికలు కూడా ఉన్నాయి. 4 రెట్ల ఆక్సిజన్ ఇచ్చి మూలికలు ఒకటి ఉన్నాయి, 5 రెట్ల ఆక్సిజన్ ఇచ్చి మూలికలు కూడా ఉన్నాయి. అంటే ఒక చెట్టు కింద కూర్చుంటే తన జీవితంలో ఎంతైతే కోల్పోయాడో తిరిగి ఒక గంటలో సంపాదించవచ్చు. అలాంటి విద్యలు ఉన్నప్పుడు లేవని ఎలా చెప్పగలుగుతారండి? మేము చూసాం, మీరు చూసారంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. కావాలంటే ఎవరికైనా రమ్మని చూపెడతాం. అలాంటివి కొన్ని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మానవుడు ఆయుర్దాయం పెరుగుతుంది. కొన్ని దివ్య మూలికల స్పర్శ వల్ల ఇప్పుడు మారేడు చెట్టు ఉంది, మారేడు చెట్టు మొదలని పొద్దున్న కూర్చుని పూజ చేస్తే ఒక ఫలితం ఉంది, మధ్యాహ్నం కూర్చుని చేస్తే ఒక ఫలితం ఉంది, సాయంత్రం చేస్తే ఒక ఫలితం ఉంది, రాత్రి కూర్చుని చేస్తే ఒక ఫలితం ఉంది, అర్ధరాత్రి కూర్చుని చేస్తే ఒక ఫలితం ఉంది. పంచవిద్యలు మారేడు చెట్టుకి చెప్పబడినాయి. మారేడు చెట్టు దగ్గర కూర్చుని చేస్తే ఫలానా సాధన జరిగింది, ఫలానా సాధన జరగలేదని లేకుండా స్పర్శనం దర్శనం వల్లే పాపాలు పోతాయని చెప్పాడు రావణాసురుడే. స్పర్శనం దర్శనం వల్లే, బిల్వదళం స్పర్శించడం వల్ల దర్శనం వల్లే పాపాలు పోతాయన్నప్పుడు చెట్టు దగ్గర కూర్చుని జపం చేస్తే సాధన చేస్తే ఓం హ్రీం మహాశక్తి అయిన మహా అని మంత్రం చేయాలి. మహాశక్తి మంత్రం అక్కడ హ్రీం బీజం ఉపాసన చేసినట్లయితే, క్లీం బీజం ఉపాసన చేసినట్లయితే, శ్రీం బీజం ఉపాసన చేసినట్లయితే మనిషికి రాందంటే ఏమీ లేదు. ఆ మారేడు చెట్టు దగ్గర ఉపాసన చేసే మార్గాలు మహావిద్యలో చెప్పబడి ఉన్నాయి. ఆ మహావిద్య మరుగున పడింది. ఇప్పుడు ఆ విద్యను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరైనా ప్రేక్షకులు అడిగితే తప్పనిసరిగా విద్య గురించి చెప్దాం. అది అన్ని విద్య అందరూ అన్ని రకాలుగాను సాధన చేయొచ్చు. చేస్తే వాళ్ళకి సామాజికంగా ఇక సమాజంలో లోటు లేదు, లోటు రాకూడదు. సమాజం బాగుండాలి, సమాజంలో అన్ని విధాలా మనుషులు సుఖపడాలి, సుఖ సంతోషాలతో బతకాలి. ఇది మన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం తప్పనిసరిగా అవి బయటకు తీసుకొద్దాం. థ్యాంక్ యూ స్వామీజీ. అనేక విషయాలు అనేక అద్భుతంగా అంటే మూలిక అంటే నేను దాదాపులో ఒక 200 ఎపిసోడ్లు చేశాను. మూలికల్లో ఇంత విషయం ఇంత జ్ఞానం ఉందనే విషయం మీ దగ్గర నుంచే మొట్టమొదటిసారిగా తెలుసుకోవడం జరిగింది. మూలికా విషయాలు కానివ్వండి, అలాగే సాయిబాబా గారితో మీకున్నటువంటి గత జన్మ స్మృతుల్ని అంత స్పష్టంగా చెప్పగలటం కానివ్వండి, చాలా అద్భుతం స్వామీజీ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం.